అసలు దిల్లు నాకు పేరు వచ్చిన దిల్లోనే నేను గ్లాస్ బ్రేకింగ్ ఒరిజినల్గా చేశానండి. ఒరిజినల్ షాట్ 3 గ్లాస్ బ్రేకింగ్స్ టపా 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 కొట్టుకుంటూ వెళ్తున్నాం. అఫ్ కోర్స్ నాకు తెలియక చేశాను అప్పుడు. అది ఎందుకంటే నాకు ఒకసారి అది ఫస్ట్ డేనే నితిన్ గారికి నాకు ఫస్ట్ ఓపెనింగే ఫైట్తో స్టార్ట్ చేశారండి ఆ సినిమా. అన్నపూర్ణ ఫ్లోర్లో సెట్ అది. కొడితే ఒక గ్లాస్ బ్రేకింగ్ 2, 3కి వెళ్ళి 3వ దాంట్లో నుంచి బయటపడతాను నేను. ఒరిజినల్ గ్లాస్ బ్రేకింగ్స్ చేశానండి నేను ఫస్ట్ సినిమానే. ఫస్ట్ సినిమా కాదు, అది 49 అయిపోయి 50వ సినిమా అండి దిల్. నాకు 50వ సినిమా పేరు వచ్చింది. అంతకుముందు నువ్వు నేను ఒక్కడు వీటిల్లోనే రోప్ షాట్లు చేశానండి. అంటే అది చేయడానికి బేసిక్గా ఏంటంటే, ఇందాక మా నాన్నగారి గురించి చెప్తే కరాటే అని చెప్పాను చూసారా, నేను కరాటే రెడ్ బెల్ట్ వరకు తైకోండ్లో చేసి ఆపేశానండి. సో అవన్నీ తెలిసి ఉండటం మూలాన ఇప్పటికి కూడా స్టిల్ ఇప్పుడు కూడా ఫైట్ అంటే నాకు పెద్ద భయం ఉండదండి. రోప్ షాట్లు ఉన్నా చేసేస్తాను. అంటే ఇప్పుడు ఎగిరి చాలా సినిమాలు అప్పుడు ఒక్కోసారి అతనొక్కడే సినిమాకి అయితే మొత్తం హెడ్ పగిలిపోవాల్సిన షాట్లు కూడా ఉన్నాయండి. కళ్యాణ్ రామ్ గారిది అసాధ్యుడు అతనొక్కడే చేసా. అసాధ్యుడు చేసా, హరే రామ్ చేశాను కళ్యాణ్ రామ్ గారితో. అన్ని 3 సినిమాలు రిస్క్ ఫైట్లేనండి. అసాధ్యుళ్ళు అయితే ఒక 4-5 ఫీట్ డిస్టెన్స్ నుంచి ఒక డ్రమ్ములో పడాలి. డ్రమ్ ఎంత ఉంటుందండి, ఆ డ్రమ్ములో పైనుంచి పడాలి. అంటే కొడితే ఆ డ్రమ్ములో పడి మూర్చొచ్చినట్టు ఒక షాట్ ఉంటుంది. సూపర్ సుబ్బరాయన ఫైట్ మాస్టర్ ఆ డ్రమ్ములో ఒరిజినల్గా పడితే ఈ మొత్తం పోయింది, కోసుకుపోయింది మొత్తం. ఆ డ్రమ్ములో ఎట్లా అయిపోయి పడాలి కదా. అలా స్పైన్ కూడా ఇబ్బంది చాలా అండి, చాలా. 1 కాదు 2 కాదు. నా వల్ల హీరోలకు ఇబ్బందులు అయిన షాట్లు ఉన్నాయి. అవునా? హీరోలు కాదు, నితిన్ గారికి అయితే ఇక్కడ మొత్తం ఇప్పటికీ ఒక మార్క్ ఉంటుంది నితిన్ గారికి ఇక్కడ. అది నా వల్ల జరిగిందండి. అవునా? ఏమనలేదు మరి అప్పుడు? ఏమనలేదండి ఆయన కానీ వాళ్ళ ఫాదర్ కానీ. ఏంటంటే ద్రోణాలో ఒక ట్యూబ్ లైట్ కట్ చేసేసిందండి. వెనక నుంచి షోల్డర్ మీద ట్యూబ్ లైట్తో కొట్టాలి ఒక ఫైట్లో నేను. అది కొట్టేటప్పుడు ట్యూబ్ లైట్లో గ్యాస్ ఉంటుంది, ఆ గ్యాస్ తీసేసి ఇవ్వాలి. లాస్ట్ షార్ట్ అయిపోతుందని చెప్పేసి గ్యాస్ ఏం కాదని నితిన్ గారే ఫోర్స్ చేశారు. ఏం కాదన్నా కొట్టేసి అయిపోద్ది, షార్ట్ అయిపోతే ప్యాకప్ చెప్పేస్తామని. కొట్టాను, నా చేతిలో పగిలిపోయింది ట్యూబు. ఆయనకి అట్లా కట్ అయిపోయి ఇటు నుంచి వెళ్ళిపోయిందండి ఒక పీసు. ఇలా వంగితే మొత్తం బ్లడ్ అండి మొత్తం అంతా. దాదాపు 20 days షూటింగ్ లేదండి. తర్వాత రన్నింగ్ షెడ్యూల్ ఆగిపోయింది. మేము రామోజీ ఫిల్మ్ సిటీ గేట్ బయటకు వచ్చేసరికి టీవీలో స్క్రోలింగ్, షూటింగ్లో నితిన్ గారికి షూటింగ్లో దెబ్బలు అపోలో హాస్పిటల్కి తరలింపని. ఆ రేంజ్ షూటింగ్ ఆగిపోయినా కూడా నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి కనపడితే నితిన్ గారు కానీ వాళ్ళ ఫాదర్ గారు సుధాకర్ రెడ్డి గారు కానీ ఒక మాట ఏమనలేదు. నేనే సారీ సార్, నువ్వేం చేస్తావు, అది అయిపోయింది, ఎవరు తప్పు కాదు, అది ఆ టెన్షన్లో జరిగింది అంతే, లైట్ తీసుకోండి అని చెప్పి మళ్ళీ 20 days తర్వాత మళ్ళీ అదే ఫైట్తో స్టార్ట్ చేశారు. సో అలా జరిగినవి ఉన్నాయి. ఫైటర్స్ మిస్టేక్ వల్ల మాకు జరిగినవి ఉంటాయి బోల్డ్ అండి. ఒకటని కాదు, సీతారామరాజు దగ్గర నుంచి ఫస్ట్ సినిమా దగ్గర నుంచే. అయితే గుడ్ లక్కో బ్యాడ్ లక్కో అండి, ఇప్పుడు ఒక 60-70 సినిమాల వరకు నేను ఫ్యాక్షనిస్ట్గా చేశాను. రాయలసీమ యజ్ఞంలో రైల్వే ట్రాక్ మీద రోప్ షాట్లు ఉంటాయి. ఇక ఇప్పుడు ఈ మధ్య అండి, ఈ యాత్ర సినిమా తర్వాత కొంచెం ఎమోషను, ఒక చిన్న ట్రాజడీనో లేకపోతే ఒక హస్బెండ్ ఆ టైపులో కొద్దిగా టర్న్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతానికి ఫైట్లో తగ్గినాయి. యాక్షన్ తగ్గి పర్ఫార్మెన్స్ ఇప్పుడు పైగా నేను కూడా అలాగే డిజైన్ చేసుకొని కొన్ని ఇప్పుడు రొటీన్ ఇదైతే కొంచెం ఏదో వాళ్ళకి కన్వేగా చెప్పేసి కొంచెం డేట్స్ ఇబ్బందిగా ఉంది అది ఇది అని చెప్పేసి అలా వదిలేసి ఏదో ప్రెసిడెంటు లేకపోతే ఒక హీరో ఫాదరు కొంచెం టిపికల్గా. అంటే ఇలా ఇంకొక 5-10 సంవత్సరాలు చెయ్యగలిగిన ఫిజిక్ని అలా పెట్టుకుంటే 2-in-1గా ఉపయోగపడతామండి మనం. క్యారెక్టర్కి ఎమోషను, డైలాగ్స్ ఎలాగో మంచి యాత్రలో ఒకటి వితౌట్ డైలాగ్ ఉన్న ఒక చిన్న సీన్కే నాకు మంచి అప్లాజ్ వచ్చిందండి. మమ్మూటి గారి దగ్గర డైనింగ్ టేబుల్ మీద ఒక సీన్ ఉంటుంది. సో అవి ఇప్పుడు కూడా క్యారెక్టర్ ఇచ్చేటప్పుడు ఆ ప్రస్థానం ఒకటి, యాత్ర ఒకటి, మిర్చి ఒకటి. గాడ్ గ్రేస్ ఏంటంటే నాకు ప్రతి సంవత్సరం ఏదో ఒక సినిమా కొంచెం మాట్లాడుకునేదానికి అవకాశం ఉన్న క్యారెక్టర్లు పడతాయండి. సో అట్లా నేను నాకు దిల్ రమేష్ అనగానే ఒక 10 సినిమాలు ఉంటాయి కనీసం. ఈ 250 సినిమాలు ఎవరో ఏ ఆర్టిస్ట్కి ఉండదు కానీ ఆ సినిమాలో బాగా చేసాడు చూడండి అనేది నడిపిస్తుంది మనల్ని.
సో కాబట్టి ఇక ఈ ముందు సినిమాల్లో ఫైటర్గా చేశాను, క్యారెక్టర్ చేసినప్పుడు ఫైట్స్ ఉన్నాయి, కాబట్టి చాలా లైఫ్ రిస్కులు చాలా ఫేస్ చేశాను.